సో హలో గైస్. సో వెల్కమ్ టు ది ఏకే రివ్యూస్ ఛానల్. సో ముందుగా వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో ముందుగా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అండ్ అలాగే ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో ఈ వీడియోలో వచ్చి అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ చెప్తాను. సో ఈ వీక్ అయితే టోటల్గా 6 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఇద్దరు అయితే లేరు. సో ఒకరు వచ్చి కెప్టెన్ కళ్యాణ్ అండ్ ఇంకొకరు వచ్చి ఎమాన్యువల్. సో అందరూ అనుకున్నట్టే ఫస్ట్ ప్లేస్లో అయితే తనుజ అయితే ఉంది. సో టాప్లో అయితే ఉంది. సో సెకండ్ ప్లేస్ వచ్చి ఏంటంటే చాలామంది సంజన అన్నారు. బట్ కాకపోతే ఏంటంటే బర్నీ అయితే ఉన్నాడు సెకండ్ ప్లేస్లో వచ్చి. సో ఈరోజు అయితే డెమాన్ మీద తను ఆడి గెలిచాడు బర్నీ గారు. సో డెఫినెట్లీ ఓటింగ్లో అయితే బూస్టింగ్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా. సో థర్డ్ ప్లేస్లో అయితే సంజన గారు అయితే ఉన్నారు. సో ఏదైతే ఓడిపోయినప్పుడు ఏంటంటే తను ఎంకరేజ్మెంట్ ఇస్తుంది కంటెస్టెంట్స్కి. సో అదైతే చాలా పాజిటివ్గా అనిపించింది. అండ్ లాస్ట్ వీక్ అయితే బిగ్ బాస్ టార్గెట్ చేశారు సంచనాని. సో అది కూడా చాలా పాజిటివ్ అయ్యి సో ఓటింగ్లో అయితే ప్రజెంట్ అయితే థర్డ్ పొజిషన్లో ఉంది సంజన. సో ఫోర్త్ పొజిషన్లో వచ్చి డెమన్ పవన్ అయితే ఉన్నాడు. సో ఈ రోజైతే టాస్క్ ఓడిపోయిన ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఓట్స్ అవి తగ్గిపోతూ వస్తాయి వీకెండ్ వెళ్ళేసరికి. సో మేబీ డేంజర్ జోన్లో అయితే ఖచ్చితంగా ఉంటాడు. సో ఫిఫ్త్ ప్లేస్లో వచ్చి రీతు అయితే ఉంది. సో రీతు కూడా అయితే చాలా సేఫ్గా ఆడుకుంటూ వెళ్ళిపోతుంది. అండ్ సిక్స్త్ ప్లేస్లో వచ్చి యాజ్ యూజువల్‌గా సుమన్ శెట్టి గారు ఉన్నారు. సో సుమన్ శెట్టి గారు సో ఎందుకంటే ఇది టికెట్ టు ఫినాలే కాబట్టి టాస్క్‌లు కొంచెం సీరియస్‌గా ఉంటాయి కాబట్టి సో అవైతే ఆలోచించి సో ఆడియన్స్ అయితే కొంచెం ఓట్స్ అనేవి తక్కువగానే ఉన్నాయి ప్రస్తుతానికి సుమన్ శెట్టి గారికి. సో ఈ ఓటింగ్ వీకెండ్ వెళ్ళేసరికి ఏమవుతుందంటే మేబీ రీతుకి ఏందంటే కొంచెం ఓటింగ్ పెరిగి తను ఫోర్త్ ప్లేస్‌కి వెళ్తుంది. అండ్ అలాగే డెమాన్ ఈ టాస్క్‌లో ఓడిపోవడం వల్ల ఈరోజు సో ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఎందుకంటే నామినేషన్స్ అప్పుడు డిమాండ్ పవన్ ఏంటంటే అందరిని ఛాలెంజ్ చేశారు. సో ఈ వీక్ వచ్చి టికెట్ టు ఫినాలే నేనే కొట్టి చూపిస్తాను అని. సో దానివల్ల ఏమైందంటే ఇప్పుడు డిమాండ్ పవన్ ఓడిపోవడం ఏంటంటే ఒక జోకర్ లాగా అయిపోతారు. సో ఎందుకంటే అది చెప్పడం ఎందుకు ఇప్పుడు ఓడిపోయారు కదా అని. సో దాని అయితే ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో డిమాండ్ పవన్ అయితే డేంజర్ జోన్‌లో ఉంటాడు. సో ఇదైతే ఈ రోజుకున్న అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్.